ఏమైంది మామయ్య? ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, అవసరం తీరింది, మోసపోయింది అంతే. తన దారి తను చూసుకుని దాన్ని వదిలించుకున్నాడు. ఇప్పుడు ఆ రాస్కల్ గురించి ఎందుకు అడుగుతారు? వాడు పచ్చి అవకాశవాది, మోసగాడు. నేను అపూర్వని మోసం చేశానా? వీడేంటి నాకు ఫోన్ చేశాడు? కొంపతీసి సాత్విక్ గాని మళ్ళీ అక్కడికి వెళ్ళాడా? చెప్పు శ్రావణ్. వాట్? ఏంటి కోడలి మీద సింపతినా? ఏంటి అదంతా భయమే? ఈ భయం బాధ ఇప్పుడు కాదు. నువ్వు నా పెళ్ళాన్ని ఆ సాత్విక్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వాటేసుకోవడాలు, ముద్దులు పెట్టడాలు నేర్పించావే, అప్పుడు ఉండాలి, ఇప్పుడు కాదు. ఏంటి అంతలా ఫీల్ అవుతున్నావు? నేనన్నందుకు కాదు, అవి నువ్వు దగ్గరుండి మరీ నీ కోడలి చేత చేయించినందుకు సిగ్గుపడు. రేయ్, తంతా ఏంట్రా నీకు? ఇంట్లో ఈ సోఫా ఉంది, టీపాయ్ ఉంది, ఆ ఫ్యాన్ ఉంది, మీ అమ్మ ఉంది. మనకున్న ప్రాపర్టీలో తను ఒక ఐటమ్. దట్స్ ఆల్. జరగాల్సింది చూడరా. ఆ పని మీదే ఉన్నాను. వాళ్ళు రాని. అదిగో వచ్చారు. చూడు నాన్న, ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ మర్డర్లు జరిగినా, మారణ హోమాలు జరిగినా నువ్వు నా వైపే మాట్లాడాలి. నువ్వు ఓవర్ యాక్షన్ చేసి అలేఖ్య చెప్పిన దానికి తలూపావో తర్వాత తండ్రిని కూడా చూడను.
మీనాక్షి ఎక్కడ? చూపిస్తా, వెయిట్ చేయండి. రే, నీకిదే చెప్తున్నా. నువ్వు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క తేడా ఉన్నా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అలా జరిగినప్పుడు కదా మీరు ఆ మాట అనాల్సింది. ఏది చూపించు. ఒక్క నిమిషం, మీతో పాటు చూసి తరించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, రానివ్వండి. శ్రావణ్, ఒకరి కోసం నేను నిర్ణయం తీసుకోను. ఒకరు చెప్పారని నా నిర్ణయం మార్చుకోను. నాకు మీనాక్షిని చూపిస్తావా చూపించవా అది చెప్పు. సాత్విక్ ఎక్కడా? ఎక్కడున్నాడో చూపించడానికేగా రమ్మంది. రండి, మీరు రండి. అదేంటి చూడండి, మీరందరూ చూసి తరిస్తారని ఇంత ఇదిగా ఇక్కడికి రప్పిస్తే కళ్ళు మూసుకుంటూ అటుపక్కకి తిరిగితేలా? మీరు ఒక్కసారికే ఇలా అయితే ఇది నాకు జీవితాంతం ఉండే పనిష్మెంట్. మరి నేనెలా భరించాలి? ఆ? నేను చెప్తే ఎక్స్ట్రాలు చెప్తున్నాడు, లేనిపోనివి చెప్పి మీనాక్షి జీవితం పాడు చేస్తున్నాడు అనుకుంటారు. లేదంటే
సాత్విక్ గడి మీద కోపంతో కహానీలు కల్పిస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడేం సమాధానం చెప్తారు? పెళ్లికి ముందు నేనేమన్నానండి? సాత్విక్ గాడు ఊరుకోడు, నాకు మనశ్శాంతి ఉండదు, ఈ పెళ్లి వద్దు అన్నాను. మీరేమన్నారు? అన్నీ నేను చూసుకుంటా అన్నారు. అన్నారా? అందుకే పిలిపించా. చూడండి, నేను చూసుకుంటా అన్నారుగా, చూసుకోండి. మీనాక్షి 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 మీనాక్షి. మీనాక్షి, మీనాక్షి, ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఎందుకు ఇలా వచ్చావు? 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 ఎందుకు ఇలా చేసావు? చూసారా ఎంత అమాయకురాలా? ఏమండి, నిజంగా నాకేమీ తెలీదు. నిజంగా నాకేమీ తెలీదు. అసలు సాత్విక్ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడో నిజంగా నాకు తెలీదు. ప్రామిస్ అండి. కావాలంటే అత్తయ్యని అడగండి. అత్తయ్య, అత్తయ్య, వదినా, నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఏంటే తెలీదు? ఏం తెలీదు? నీకు ఒళ్ళు తెలియడం లేదా? వాడొచ్చి పక్కన పడుకుంది తెలియడం లేదా? మీద చేయి వేసింది తెలియలేదా? ఏమే తెలియలేదా? చెప్పు, తెలియలేదా? మీద చేయి వేస్తే తెలియలేదా?
ఆగండి. ఏంటిది? మీనాక్షి మీ మరదలే కావచ్చు, కానీ ఇప్పుడు నా భార్య. ఏ ఈ మాత్రం నేను కొట్టలేనా? నేను కొట్టలేక మిమ్మల్ని పిలిచానా? కొడితే సెట్ అయ్యేదైతే ఇప్పుడు కాదు, ఆ రోజే సాత్విక్ మీనాక్షిని గుళ్ళో వాటేసుకున్నప్పుడే కొట్టేవాడిని. అసలు మీనాక్షి తప్పే ఉందని కొట్టారు? మీనాక్షి సాత్విక్ ని ప్రేమించింది నిజమే, కానీ ఆ ప్రేమకి గుడ్ బై చెప్పేసి నాతో పెళ్లికి ఒప్పుకుంది. అలా ఒప్పుకున్న మీనాక్షితో మళ్ళీ 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 తప్పు చేస్తుంది వీడు, ఈ సాత్విక్ గాడు. చేసిన తప్పుకు చంపాల్సి వస్తే ముందు చంపాల్సింది వీణ్ణి. ఏంటి ఏంటి తప్పు మాట్లాడానా? నీ తమ్ముడు నీ ఇంట్లోనే ఉంటున్నాడా? చెప్పు. నీ తమ్ముడు ఉదయం నీ ఇంట్లోనే నిద్రలేస్తున్నాడా? నా ఇంటి పెంట కుప్ప మీద లేస్తున్నాడు. శ్రావణ్, ఇది నిజమక్క? కాదని జగ్గపనే చెప్పమనండి. వాడి టార్గెట్ మీనాక్షి. వాడికి దక్కకుండా పోయిన మీనాక్షిని నాకు దక్కకుండా చేయడమే వాడి లక్ష్యం. రాత్రి కూడా వాడి ఇంట్లోకి వచ్చాడు. కావాలంటే మా అమ్మని అడగండి. అమ్మా, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పండి, శ్రావణ్ చెప్తుంది నిజమా? చెప్పండి అమ్మా, నిజం చెప్పండి. సాత్విక్ రాత్రి మీనాక్షి కోసం ఇంటికి వచ్చాడా? అమ్మా, ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే న్యాయానికి అన్యాయం జరుగుతుంది. చెప్పండి. అమ్మా, ఓ ఆడపిల్ల జీవితం ఇంకో అమాయకుడి జీవితం మీ చేతిలో ఉంది. నిజం చెప్పండి అమ్మా. దయచేసి నోరు తెరిచి నిజం చెప్పండి అమ్మా. అబద్ధం చెప్పావంటే నీ మంగళసూత్రం మీద ఒట్టే. చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్పమ్మా. వచ్చాడు. సాత్విక్ రాత్రి మీనాక్షి గదిలోకి వచ్చాడు. కానీ వెంటనే బయటికి పంపించేసింది మీనాక్షి. అంతే అంతే జరిగింది, అంతే జరిగింది. అంతే జరిగింది.
మీనాక్షి వెంటనే ఎందుకు పంపించింది? బయట నుంచి నేను నాన్నగారు రావడం వల్ల నేను ఏమంటానో అన్న భయంతో వాడిని అలా పంపించింది. వాడలా వెళ్ళి మళ్ళీ అలాగే లోపలికి వచ్చి మంచం ఎక్కి మీనాక్షి, సాత్విక్ వచ్చి మీనాక్షి పక్కన పడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు శ్రావణ్? చెప్పు, నువ్వు మీనాక్షి భర్తవేగా? రాత్రి ఆమె పక్కనేగా పడుకునుంటావు. మరి నువ్వుండగా సాత్విక్ ఎలా వచ్చాడు, ఎలా పడుకున్నాడు? అసలు అప్పటిదాకా నువ్వెందుకు ఊరుకున్నావు? ఊరుకోక ఏం చేస్తాడమ్మా? సాత్విక్ను లాగి బయటపడేయడానికి వీడు అసలు ఆవిడ పక్కన ఉండాలిగా. అంటే ఆవిడ నాన్న నువ్వు ఉండరా, మంచికి పోతే చెడు ఎదురైందని పోన్లే మీనాక్షిని క్షమించండి అంటే ఇప్పుడు మందే తప్పంటున్నారు. అందుకే నిజం చెప్పని. వద్దు నాన్న, మీనాక్షి బాధపడుతుంది. శ్రావణ్ నువ్వు ఆగు. చెప్పండి, ఏంటా నిజం? మీనాక్షి మా శ్రావణ్తో కాపురం చేయటం లేదు. కావాలంటే మీనాక్షిని అడగండి.